ఓకే, ఈయన సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక కౌశిక్ ఇంటిపై దాడి, ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ ఆయన అనుచరులు విరంగం, ఇంటి అద్దాలు పలగొట్టి రాళ్ళు టమాటాలు కోడిగుడ్డతో దాడి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూర్చున్న అరకేపూడి నీ ఇంటికి వచ్చా దమ్ముంటే బయటికి రా అంటూ తీవ్ర వాక్యాలు, పిఎస్సి చైర్మన్ పదవి ఫిరాయింపు అంశంపై ఇద్దరు మధ్య వాగ్వాదం. ఇక గాంధీ ఇంటికి వెళ్ళి పార్టీ గడువ వేస్తానన్న కౌశిక్ అడ్డుకున్న పోలీసులు, ఆపై అనుచరులతో కౌశిక్ నివాసానికి వెళ్లిన విధ్వంసం సృష్టించిన గాంధీ, భారీగా చేరుకున్న బీఆర్ఎస్ నేతలు గాంధీ ఆయన అనుచరులపై ఫిర్యాదు కోసం సైబరాబాద్ సిపి ఆఫీస్కు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక సిపి ఆఫీసులో అనుమతి నిరాకరణ, పోలీసులు కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం, అక్కడే బీఆర్ఎస్ నేతల బైఠాయింపు, అరెస్ట్ చేసి శంషాబాద్కు తరలింపు, చివరికి చినికి గాలివాన మారిన అరకేపూడి పిసిసి చైర్మన్ పదవి వివాదం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం దిగినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పట్టపగలే ఎమ్మెల్యేలపై హత్యాత్మ, కేటీఆర్ సీఎం రేవంత్ రెసిడెన్స్ డైరెక్షన్తోనే దాడి అంటూ హరీష్ రావు ప్రకటించారు. ఇక కేసులో దోషిగా మరణశిక్ష, 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లాలో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇక బాలికపై అత్యాచారం హత్య కేసులో దోషిగా మరణశిక్ష విధించినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చిన్నూరి రూపేష్ తెలిపారు. ఇక సమన్వయంతో పనిచేయండి, పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకులు వరకు అందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సూచించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కామ్రేడ్ ఏచూరి కన్నుమూత, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్లో తుదిశ్వాస, సిపిఎం ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రపతి, ప్రధాన సహా పలువురు ప్రముఖులు నేతల సంతాపం, ప్రియతమ కామ్రేడ్ కోల్పోవడం తీవ్ర విషాదకరమన్న సిపిఎం. ఇక నేటి సాయంత్రం ఢిల్లీలో వసంత్ కుంజ్ నివాసానికి భౌతిక కాయం, రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ కార్యాలయంలోనే పార్టీ ధ్యేయం. ఇక వైద్య పరిశోధన నిమిత్తం భౌతికాయాన్ని ఎయిమ్స్కు అప్పగించనున్న కుటుంబం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాజీనామాకై సిద్ధం, బెంగాల్ ప్రజలకు అసౌకర్యం కలగకూడదు, వైద్యు ర్యాలీని న్యాయమే నా అభిమతం, చర్చలు ప్రతీక్ష ప్రచారానికి జూడాలు పట్టు, సచివాలయానికి చేరుకున్న లోనికి రానివైనా 2 గంటలు వేచి చూసిన మమత, జరగని చర్చలు కొనసాగుతున్న ప్రతిష్టంభన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్లోనే గాంధీ ప్రతిపక్షానికి పిఎస్సి, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ, నామినేషన్లన్నీ స్క్రూటినీ చేశాకే పిఎస్సి పదవి అరకేపూడి గాంధీకి ఎంపిక, గతంలో అక్బరుద్దీన్ పిఎస్సి చైర్మన్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పీకర్ వివక్ష అధికారం అన్నదెవరు, బతకలాడడానికి వచ్చారంటూ చేసిన వాక్యాలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉంటే తమకే మేలమని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఫీజుల ధరలకు బ్రేకులేలా, ఉపసంఘం ఆదేశాలతో పాఠశాల విద్యా డైరెక్టర్ కసరత్తు, ఇష్టరాజ్యంగా ఫీజులు పెంచేస్తున్న పలు ప్రైవేటు స్కూళ్లు, కొన్నేళ్లుగా వెళ్తున్న ఫిర్యాదులు. ఇక ఫీజులు నియంత్రణ అవసరమైతే ప్రతి ఒక్క చట్టం తెచ్చే యోచనలో సర్కార్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం సోమవారం. ఇక ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ అసాధ్యాలను నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్దేశించింది నేపథ్యంలో పాఠశాల విద్యా డైరెక్టర్ దీనికి కసరత్తు చేస్తుంది. ఇక ఫీజు నియంత్రణ 2017 ఆచార్య తిరుపతి కమిటీ ఇచ్చిన నివేదికలో అంశాలు పరిగణనలో తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తుంది. అవసరమైన ప్రతి ఒక్క చట్టం తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేటు స్కూల్లో విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. సర్కారీ స్కూల్లో మౌలిక వసతులు లేమి, ఉపాధ్యాయులు కొరత, విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వైపు ఆకర్షితులయ్యేలా చూస్తున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు స్కూల్కు బట్టి 18,000 నుంచి 4 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ముప్పు బాధితులకు అదే గోడు, కేంద్ర బృందానికి వివరాలు వెల్లడించిన వరద బాధితులు స్వరం కోల్పోయాం, ఆదుకోవాలంటూ కేంద్ర బృందానికి విజ్ఞప్తులు. ముప్పు ప్రాంతాల్లో 2 రోజులు కొనసాగిన పరిశీలన. ఇక ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో పర్యటన. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ఎక్కడికి వెళ్ళినా బాధితులు ఆవేదన
వారి విన్నపాలే వినిపిస్తున్నాయి. మాకు తీరని నష్టం జరిగింది, బతికేందుకు ఏ ఆధారాలు లేవు, మీరే కనికరించాలి అంటూ పలువురు మహిళలు కేంద్ర బృందం సభ్యులు కాళ్లపై పడి వేడుకున్నారు. తమ ఇళ్లను పరిశీలించాలని, తమ గోడు పట్టించుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర బృందం సభ్యులు బాధితురాలను అన్ని విధాలుగా ఆదుకోవడానికి కృషి చేస్తాం, నష్టంపై పూర్తి నివేదిక కేంద్ర ప్రభుత్వం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇక తొలుత ఖమ్మంలో పరిశీలన. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలో 6 సభ్యుల బృందం రెండో రోజు ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. బృందం సభ్యులు కొన్ని చోట్ల అంతా కలిసి మరికొన్ని చోట్ల సబ్ టీంలు విడిపోయి నష్టాలను పరిశీలించారు. ఖమ్మం రూరల్ మండల్ పోలేపల్లి సమీపంలో రాజు గృహకల్ప ఇల్లు సముదాయాన్ని సందర్శించేందులో పలు బ్లాక్లు కూలిపోయి ఉండడానికి గమనించే దీనిపై నివేదిక కేంద్ర ప్రభుత్వం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన వరద నష్టాన్ని పరిశీలించి మొదటి అనంతగిరి మండలం కొండ్రయాల గ్రామంలో వరద నష్టాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడింది. ఈ గ్రామంలో అంటువ్యాధులు ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించింది ఈ కేంద్ర బృందం. ఇక విద్యుత్ క్రయ విక్రయాలకు ఓకే, గ్రీన్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఆశించాలపై హైకోర్టు స్టే, విద్యుత్ బిల్డింగ్ను అనుమతించారు. ఇక బిడ్డింగ్ను అనుమతించాలి ఆదేశం, కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశం. ఇక తెలంగాణ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.